నిలదీస్తూ ఉంటాడు. వాళ్ళు పెళ్లి జరిపిస్తాను అని నేను మాట ఇచ్చాను, కానీ నీ వల్ల తప్పు జరిగింది. మొదటి తప్పు ఈ పారిజాతం వల్ల జరిగింది అని శివనారాయణ అనేసరికి నేనేం చేశాను, కార్తీక్కి కూడా నిజం తెలుసు కదా అని పారిజాతం అంటూ ఉంటే, కార్తీక్కి నిజం తెలిసినా కానీ ఇంటి పరువు పోతుంది అని మౌనంగా ఉన్నాడు. కానీ నువ్వు అందరి ముందు ఆ నిజాన్ని బయట పెట్టావు అని అంటూ ఉంటే, లేకపోతే కార్తీక్ కూడా చెప్పేవాడేమో అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న సపోర్ట్ చేసేసరికి దశరథకి కోపం వచ్చి జ్యోత్స్న మీదకి వెళ్తూ ఉంటే, దాని మీదకి ఎందుకు వెళ్తున్నారు అని సుమిత్ర అడ్డుపడుతూ ఉంటుంది. ఈ పాపాన్ని ఏ గంగలో కడిగేసుకుంటే పోతుందో అని దశరథ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక దశరథ గదిలోకి వెళ్ళేసరికి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళే అలా తప్పించుకొని తిరుగుతారు అని దశరథ అంటూ ఉంటే, నేనే తప్పు చేయలేదు అని సుమిత్ర అంటూ ఉంటే, మరి ఎందుకు నన్ను చూడగానే పారిపోతున్నావు అని దశరథ అంటూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి, ఏంటి డాడీ ఎందుకు మమ్మీని ఎలా మాటలు అంటున్నావు అని అంటూ ఉంటే, లేకపోతే తను చేసింది ఏమైనా కరెక్టా అని దశరథ అంటూ ఉంటాడు. దీప అంటే ఇష్టం లేదు, ముందు నుంచి చెప్తూనే ఉంది కదా, అయినా మీరే ఇదంతా చేశారు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. మీకు చెల్లెల మీద చాలా ప్రేమ ఉంది, కానీ కట్టుకున్న భార్య మీద ప్రేమ లేదు. మీకు చెల్లెలంటేనే ఇష్టం, భార్య అంటే ఇష్టం లేదు అని జ్యోత్స్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే దశరథకి కోపం వచ్చి జ్యోత్స్నపై కొట్టడానికి చేయుతాడు. ఇక సుమిత్ర ఆపండి అని అంటూ ఉంటుంది. అతని చెప్పింది నిజమే, నా మనసులో ఉన్న మాట నా కూతురికి అర్థమైంది, కానీ కట్టుకున్న భర్తవి మీకు అర్థం కాలేదు. మీకు చెల్లెల మీదని ప్రేమ, భార్య బాధ మీకు కనపడదు అని సుమిత్ర అనేసరికి, ఏంటి సుమిత్ర అంత మాట అన్నావు అని దశరథ అంటూ ఉంటే, అవునండి నేను తప్పు చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని సుమిత్ర అడుగుతూ ఉంటే, నువ్వు మా చెల్లెలికి క్షమాపణ చెప్పు, తనకి కాదు దీపకి కార్తీక్కి కూడా క్షమాపణ చెప్పు, అప్పుడే నువ్వు చేసిన తప్పు తొలగిపోతుంది అని అనేసరికి సుమిత్ర షాక్ అవుతూ ఉంటుంది.